చూసి ఆళ్ళేమో అత్త కూతుళ్ళు ముద్దుల నా మేన మరదలు లగ్గమాడు కుమ్మనంటూ ఇంటికచ్చి లొల్లి చెత్తరు. ఎవ్వరిని నేనెవ్వరిని పెళ్ళాడాలో చెప్పవయ్య వెంకటేశ, ఎందుకిట్లా రాసిండో నా రాత ఆ బ్రహ్మ. ఎవ్వరిని పెళ్ళాడాలో చెప్పవయ్య వెంకటేశ, ఎందుకిట్లా రాసిండో నా రాత ఆ బ్రహ్మ. పెద్దదండు కచిందేమో నాటుకోడి కూరాయే, చిన్నదండు కచిందేమో కొర్ర మీను పులుసాయే. ఇద్దరు తెచ్చిన ఏమో నాకు ఎంతో ఇష్టమాయే, నాటుకోడి తినబోతే చిన్నది చిరుబుర్రులాడే. కొర్ర మీను వంక చూస్తే పెద్దది ముక్కు మూతి ముడిసే. ఎవ్వరిది నేనెవ్వరిది తినాలో చెప్పవయ్య వెంకటేశ, కడుపెండి చస్తున్నా కానరాద కాస్తైనా. ఎవ్వరిది తినాలో చెప్పవయ్య వెంకటేశ, కడుపెండి చస్తున్నా కానరాద కాస్తైనా. అరే పార్కుకెళ్దామంటూ పెద్దది పట్టు పట్టి కూర్చున్నది, సినిమాకెళ్దామంటూ చిన్నది గోల పెట్టి సంపుతున్నది. ఇద్దరు ఉదమన్న ఏమో నాకు భలే సరదాయే, పార్కు జోలి తీస్తేనేమో చిన్నది పలు రాలగొడుతుంది. సినిమా పేరెత్తితేమో పెద్దది జుట్టు వీకుతుంది. నేనిప్పుడెటు పోవాలో చెప్పవయ్య వెంకటేశ, కదల్లేక కూర్చున్నా కానరాద కాస్తైనా. ఇప్పుడెటు పోవాలో చెప్పవయ్య వెంకటేశ, కదల్లేక కూర్చున్నా కానరాద కాస్తైనా. అరే చెంపవగల కొట్టిందేమో రామలచ్చి మరదలాయే, కాలు మీద దన్నిందేమో సుబ్బలచ్చి మరదలాయే. ఇద్దరు చెప్పిన ఏమో కారణాలు చిన్నవాయే, దోమ వారిందంటూ చెప్పి పెద్దది తప్పించుకునే, సీమ వారిందంటూ చెప్పి చిన్నది మెలగెల్లిపాయే. నేనిప్పుడేమి చెయ్యాలో చెప్పవయ్య వెంకటేశ, నిద్రలేక చస్తున్నా కానరాద కాస్తైనా. ఇప్పుడేమి చెయ్యాలో చెప్పవయ్య వెంకటేశ, నిద్రలేక చస్తున్నా కానరాద కాస్తైనా. ఇప్పుడేమి చెయ్యాలో చెప్పవయ్య వెంకటేశ, నిద్రలేక చస్తున్నా కానరాద కాస్తైనా.